చేసిన ఆయన ఇప్పుడైతే ఆయన వీళ్ళు టికెట్ ఇవ్వకపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు మారవచ్చు, ఇప్పుడు మళ్ళీ వెళ్తారో లేదో నాకు తెలియదు. కానీ అంటే ఈ సిచ్యువేషన్లోకి వాళ్ళను ఫిక్స్ చేయటం, వీళ్ళు బాధ్యత తీసుకోకుండా. ఒకటైతే నిజం కదా, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుకోండి, ఎవరు రైట్ ఎవరు తప్పు పక్కన పెడదాము. ఒకసారి కాదు 2 సార్లు అధిష్టానం నాయకత్వం లేదా అధ్యక్షుడు వైఖరి ఇది అన్న తర్వాత దాన్ని పదే అటు ఇటు తిప్పినంత మాత్రం ఎందుకు మారుతారు? మారితే వెళ్ళే మెసేజ్ ఏముంది? సో నేనైతే ఎవరికి లొంగను, నా మార్గం నాది, నా మీద అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు అంతే. జగన్ ఇన్నిసార్లు ఇవ్వడంలో కూడా ఇంటెన్షన్ అదే. దీన్ని ఒక 2 సార్లే ఇచ్చి ఉండొచ్చు, లేదా ఎంపీలే ఒకసారి, ఎమ్మెల్యేలు ఒకసారి ఇచ్చి ఉండొచ్చు. అట్లా చేయలేదు. సో ఇది ఫుల్ గేమ్ జగన్ బై ఆఫ్ ఫర్ జగన్ అనే ఒక కర్త కర్మ క్రియ ఆయనే అని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడరు. మీరు మొదట వచ్చిన రభసతో పోలిస్తే తర్వాత తగ్గుతూ వచ్చింది, మీరు అది గమనించవచ్చు. అవును, అసమతులు తగ్గుతున్నాయంటారా పెరుగుతున్నాయంటారా? ఏం సమ్మతి అయినా అసమ్మతి అయినా ఇదే గతి అనే ఒక దీనికి అయితే తప్పదు. కాకపోతే పిలిచి మాట్లాడి చెప్పొచ్చు కదా. నేను ఒక మాజీ మంత్రితో మాట్లాడుతుంటే పిలిచి చెప్పొచ్చు కదా, కనీసం మాకు గౌరవంగా ఉంటుంది కదా. అసలు పిలవలేదండి చాలా కొంతమంది అసలు ఆయన పిలవలేదు. ఇప్పుడు ఏ బాలినేని లాంటి వాళ్ళకు కొంచెం ఆడియన్స్ లభించింది, కానీ కొంతమంది అభ్యర్థులకు అసలు అది లేదు. కొంతమంది ఎలాగ వినరని వెళ్ళలేదు. సో ఇక్కడ వాళ్ళ బయటికి కూడా చెప్పారు కదా, పిలవండి అంటే ఆడియన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు, ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు తప్పించేవాళ్ళకి. అది కూడా ఫుడ్ మీద కారం చేయాలన్నట్టు కదా. అందులో ఒక ఆయనతో అయితే నేను మాట్లాడాను, ఇచ్చినా అయిపోయి నేను ఇక్కడే ఉంటానని చెప్తున్నాను. నేను ఇచ్చుంటే చాలా బాగుండేది, ఇంటర్వ్యూ ఇచ్చుంటే నాకు గౌరవంగా ఉండేది, ఇవ్వలేదు. బట్ స్టిల్ ఐ కంటిన్యూ. అంత విశ్వాసం అటువైపు కూడా లేదు. వాళ్ళే దండాలు పడుతుంటే మేము వెళ్ళి ఏం చేస్తాం? ఇంకా అవును, జనసేనకు తెలుగుదేశానికే తెగడం లేదు, బీజేపీ ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు ఉదాహరణకు వర్మ పేరు సందిగ్ధంగా ఉంది వైసీపీ క్యాంపులో అనుకుందాం, మీరు టీడీపీకి షిఫ్ట్ అయ్యారు అనుకుందాం. టీడీపీ ఏమన్నా 10 రోజుల లోపల మీకు చెప్పగలుగుతుందనే అభిప్రాయం ఏం లేదు. రిస్క్ ఎందుకు చేయాలి? ఇంకా అది సమస్య. సో చాలా విచిత్రమైంది ఈ పరిస్థితి. సార్ ఏంటి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చి మళ్ళీ జంతర్ మంతర్ రాజకీయాలు చేస్తున్నారండి? ఎలక్షన్ టైం వస్తే కల్లా ఇంకా అలా లైమ్ లైట్లోకి